నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఒకప్పటి వైసీపీ నేత సీనియర్ సినీ నటులు పోసాని కృష్ణమురళిని నిన్న అరెస్ట్ చేశారు. అలాగే ఆ తర్వాత ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అలాగే విచారణలో ఆయన పొంతనలేని సమాధానాలు కూడా చెప్పారని కొంతవరకు వార్తలు వచ్చాయి. కోర్స్ విచారణ అయితే ముగిసింది. అనంతరం ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించారు. ప్రస్తుతానికి ఈ విషయానికి సంబంధించి నెక్స్ట్ పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత ఇంకా ఏమైనా అరెస్టులు ఉన్నాయా వైసీపీ నేతలకు సంబంధించి అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ చూసాం, తదనంతర పరిణామాలు కూడా చూసాం. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మాజీ పోలీస్ అధికారి, కోర్స్ మాజీ ఎంపీ, ఆయన కూడా నోటీసులు అవి ఇచ్చారు వీళ్ళు పట్టుకెళ్ళి. సో ఈ నేపథ్యంలో అంటే ఏం జరగబోతోందంటారు? అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎలా వర్ణించాలి దీన్ని? ఏం జరుగుతోందంటే చర్యకు ప్రతిచర్య ఇలా జరుగుతూనే ఉంటాయా? చాలా చాలా ప్రశ్నలు. చర్యకి ప్రతిచర్య అని అనుకోవాలి దీన్ని. అంటే ఇలా చేయొచ్చా అనేది ఒక చర్చ జరుగుతోంది. అవును, చర్చ జరుగుతోంది. అంటే ఉద్దేశాలు ఏంటంటే, మీరు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము కేసులు పెడతాము అంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని తిట్టినప్పుడు మేము కేసులు పెట్టామా అంటున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, మీరు ఏదైనా ఒక అసెంబ్లీలో ఇది సమస్య అని చెప్పి ఒక ఎమ్మెల్యే కనుక అడిగితే ప్రభుత్వాన్ని, మీరు అధికారంలో ఉండగా మీరు చేసింది ఏమిటి అంటున్నారు. అంటే ప్రశ్నకి ప్రశ్న సమాధానం అయిపోతుంది తప్ప సమాధానం రావట్లేదు. అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో మొత్తం ప్రపంచం ఉంది ఇప్పుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు, చాలా వేదికలు నెక్కి మాట్లాడకూడని మాటలు చాలా మాట్లాడాడు ఆయన కూడా. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పొలిటికల్ క్రిటిసిజం చేయలే ఆయన. కేవలం పొలిటికల్ క్రిటిసిజం మాత్రమే చేయాలి ఎవరు చేసినా. దాన్ని మించి పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడి పవన్ కళ్యాణ్ అనే ప్రస్తావన రాగానే దత్తపుత్రుడు అనేవాడు, అది ఓకే, అది కూడా అంగీకరించదగినటువంటి వ్యవహారమే. 3 భార్యలు, ఈ పెళ్ళిళ్ళు విడాకులు అనే దాని గురించి ఆయన మాట్లాడకూడదు. ఆయనే కదా, ఎవరు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే అది కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అందుకే కేసులు పెడుతున్నట్టున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు పెట్టచ్చు. ఏది రాజ్యాంగ ఉల్లంఘనకు విడాకులు ఇవ్వమని చట్టం ఉంది అక్కడ. ఎందుకుంది ఆ చట్టం? ఆ చట్టాన్ని అగౌరవపరిచినట్టు కదా నువ్వు దాని గురించి రెడిక్యూల్ చేస్తూ మాట్లాడావంటే. పవన్ కళ్యాణ్ని కాదు నువ్వు రెడిక్యూల్ చేసింది, చట్టాన్ని రెడిక్యూల్ చేసావు. చట్టాన్ని రెడిక్యూల్ చేయటం అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్. అది నువ్వు రాజ్యాంగపరమైనటువంటి ఒక బాధ్యతలో ఉండి అలా ఎలా రెడిక్యూల్ చేస్తావు? మరి పోసాని గారు ఇష్యూ వచ్చేసరికి ఏం జరిగిందంటారు? ఆయన అదే మాట్లాడాడు కదా. పోసాని ఎవరిని మెట్టు ఎక్కువే మాట్లాడాడు కదా సార్. ఎవరిని ఖాతరు చేయకుండానే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన సందర్భంలో దాడి జరిగింది ఆయన ఇంటి మీద అభిమానుల నుంచి. దాడి జరిగిన తర్వాత ఈయన డోస్ పెంచాడు. డోస్ పెంచిన తర్వాత వాళ్ళు ఆగారు. ఈయన చాలా అగ్రెసివ్గా వాడకూడని మాటలు వాడినప్పటికీ ఇప్పుడు ఆయన వాటన్నిటికీ కూడా ఇప్పుడు అవన్నీ పట్టుకొచ్చి వైరల్ చేస్తున్నారు. దానివలన నష్టమే తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. అంటే మళ్ళీ ఎందుకు మీరు మీ నాయకుల్ని తిడుతూ ఆయన చేసినటువంటి వీడియోలని మళ్ళీ మీరెందుకు ప్రపంచంలోకి తీసుకెళ్ళడం? కేసులు పెట్టారు, అరెస్ట్ జరిగింది, ఓకే. అయితే ఈ పరిధి దాటి మాట్లాడటం అనే దగ్గర గొడవ. పొలిటికల్ క్రిటిసిజం వరకు ఓకే సార్. ఆ పొలిటికల్ క్రిటిసిజం స్థాయి దాటి మాట్లాడుతున్నారు. పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్ళటం మాత్రమే కాదు. ఇప్పుడు ఉదాహరణకు పోసాని కృష్ణమురళి ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్. అది శ్రీశ్రీ గారి పోయం ఒకటి ఉంది. ఆయన కొంపెల్ల జనార్దన్ రావుకి ఆయన పుస్తకాన్ని, ఆయన మహాప్రస్థానాన్ని అంకితం ఇస్తూ రాసినటువంటి పోయంలో కొడుకులు అసలే మెసలై ఈ ధూర్తలోకంలో అని రాశాడు. దాన్ని పట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంజ కొడుకులు అసలే మెసలై ఈ ధూర్తలోకంలో నిలబడజాలక తల వంచుకునే వెళ్ళిపోయావా నేస్తం అనేసాడు మైక్ ముందు.
ఎవరు? పోసాని కృష్ణ. పోసాని గారు, అవును. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఈ దొంగలంజ కొడుకులు అనే పదం నాది కాదు, శ్రీశ్రీ గారు, అది శ్రీశ్రీ గారు రాసినటువంటి పోయంలో నుంచి తీసుకున్నాను. దీన్ని చాలామంది చాలా చోట్ల ఉదాహరించారు, నేను ఉదాహరించాను, అది తప్ప అని అడుగుతాడు ఆయన. కానీ నువ్వు ఎవరితో లింక్ చేసావు? అది కీలకం, అది కదా కీలకం. అవును. ఈ పద్ధతిలో చాలా మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడినవన్నీ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో అది కేసులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అవునండి, ఆ అవకాశం ఇచ్చారు మీరు. దీన్ని ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు? వ్యక్తి స్వేచ్ఛ మీద, అలాగే వాక్ స్వాతంత్రం మీద దాడిగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అదే మాట్లాడాడు, అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడాడు. ఇది అంటే వాక్ స్వాతంత్రానికి భిన్నంగా ఉంది, ఇది మాట్లాడటం కూడా తప్పేనా అంటున్నారు. మాట్లాడటం తప్పు కాదు, మీరు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పెట్టండి. మాట్లాడకూడని మాట్లాడడం తప్పు, మాట్లాడకూడని భాష మాట్లాడుతున్నారు. అవును. ఆ భాషలోనే చాలా ప్రమాదం ఉంది. అంటే ఏ స్థాయికి తీసుకెళ్లారంటే వైసీపీ నుంచి అలాగే ఎక్కువ జరిగింది. కొడాలి నాని కావచ్చు, అవును, వీళ్ళందరూ, ఈవెన్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ కూడా తక్కువే మాట్లాడలేదు. వీళ్ళు ఆ అగ్రెసివ్నెస్తో వెళ్ళే టైంలో ఏమాత్రం అంటే పార్లమెంటరీ, అన్పార్లమెంటరీ అని మనకు ఒక 2 పదాలు ఉన్నాయి. అవును. ఆ గీత చెరిపేశారు ఇప్పుడు. ఆ గీత చెరిపేసి తిట్ల విషయంలో పిల్లలు పార్లమెంటరీ భాష నేర్చుకుని పాడైపోతారేమో, టీవీలు కట్టేయండి అసెంబ్లీ వచ్చే సమయంలో అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ లెవెల్కి మీరు బూతు వినియోగాన్ని విపరీతం చేశారు. దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అవునండి. అది ఈ సందర్భంగా కేసులు పెట్టడం అనేది, ఇప్పుడు 5-6 చోట్ల పెడుతున్నారు కేసులు. ఇది ఒక ప్రోగ్రాము డిజైన్డ్గా జరుగుతుంది. ఈ 5-6 చోట్ల ఇప్పుడు ఈయన ఈ కేసులో ఆయన తీసుకెళ్లి కోర్టుకు పెట్టారు. యాక్చువల్గా కడప జైలుకి వెళ్తాడు అనుకున్నారు, కానీ అక్కడ లోకల్ సబ్ జైల్లో ఉంచారు అతన్ని. ఈ రిమాండ్ 14 రోజుల రిమాండ్కి సంబంధించి. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్న కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు వస్తాయి. వంశీకి కూడా అదే జరుగుతుంది. అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ కోర్టులో హాజరుపరుస్తారు. ఫైనల్గా ఒక 5-6 ప్రాంతాల్లో కేసులు అయిపోయిన తర్వాత ఈ 5-6 చోట్ల నుంచి బెయిల్ తీసుకొని 5-6 చోట్ల షూరిటీలు సమర్పించి బయటకు రావాలి వీళ్ళందరూ. అవునండి, అవును. ఇంకా ఇప్పుడు అరెస్ట్ కాబోతున్న వాళ్ళ సంఖ్య ఉంది. ఈ అరెస్ట్ అవ్వబోతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ గారు అన్నాడు ఆ మాట. అవును. ఇది చాలా డిజైన్డ్గా చేస్తున్నారు వాళ్ళు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కేసులు పెట్టిస్తున్నారు. నేను ఒకవేళ ఆ మాట్లాడిన సందర్భంలో మనోభావాలు గాయపడి ఉంటే అప్పుడు కదా పెట్టాల్సింది. అప్పుడెప్పుడో గాయపడితే ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అన్నాడు ఆయన. పౌసాని విషయంలో కూడా అదే. పౌసాని నిజానికి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది అని తెలిసిందో ఇమ్మీడియట్గా మీడియాని పిలిచి క్షమాపణలు వేడుకుని తెల్ల జెండా ఎగరేశాడు. ఎగరేసి అయినప్పటికీ కాదండి, అయినప్పటికీ అప్పుడే జరగాలి, అప్పుడు అరెస్ట్ జరిగిపోతుందనే ప్రచారం మధ్యలో ఆయన తెల్ల జెండా ఎగరేశాడు. కానీ అప్పుడు జరగలా. 9 నెలలు ఆగారు. అవును, 9 నెలల తర్వాత జరిగింది అరెస్ట్. సార్, మరి ఇప్పుడు పోసాని గారు అంత ఆవేశంతో మాట్లాడారు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడారు. మరి జన సైనికులు తమ సోషల్ మీడియాలో కానీ, అలాగే పోసాని గారిపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు కానీ, ఇవి ఎవరు ఎందుకు చూడట్లేదు? పోసాని మీద సోషల్ మీడియాలో మాత్రమే కాదండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మాట్లాడారు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టాక కాదు, తిట్టక ముందు కూడా మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు పెట్టిన పోస్ట్. అంటే ఆయన ఎవరిని ఉపేక్షించలేదు. రామోజీరావుని ఒక రేంజ్లో తిట్టాడు ఆయన, ఒక రేంజ్లో తిట్టాడు. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని తిట్టాడు. ఎవరిని ఉపేక్షించలేదు. ఎవరి మీదైనా దాడి చేసే హక్కు తనకున్నట్టుగా ప్రవర్తించాడు. ఈ ప్రవర్తించే క్రమంలో ఆయన మీద కూడా అలాంటి అగ్రెసివ్గానే వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మాట్లాడారు. అయితే ఇక్కడ ఈ పొలిటికల్ క్రిటిసిజం ఉంటే ఇబ్బంది లేదు, వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి కూడా. ఇప్పుడు అది ఎప్పుడైతే అవతలవాడు ఒక మాట దాటాడో అది దాటకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితి, ఒక అనివార్యతలో నుంచి వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళ రికార్డు ఎలాగైతే ఇప్పుడు పోసాని అరెస్ట్ అవగానే ఆయన మాట్లాడినవన్నీ వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకున్నవన్నీ మార్కెట్లో వదిలేరు. అవును. అలాగే వాళ్ళ దగ్గర కూడా ఒక స్టోర్ ఉంటుంది కదా. ఖచ్చితంగా
ఒక డంప్ ఉంటుంది వైసీపీ దగ్గర కూడా, కూటమి నాయకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారు అనేది. ఇప్పుడు ఆ డంప్ కూడా బయటకు వస్తుంది. అవునండి. బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పెట్టి మీరు తేల్చండి అంటారు ఇద్దరు, రెండు వైపుల నుంచి. ఇది జరిగితే ఏమిటి పరిస్థితి? అవును. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు మాత్రమే కాదు, కక్ష సాధింపు అరెస్టులు చేయాలి అనే డిమాండ్ ఉంది చంద్రబాబు మీద. ఆయన క్యాడర్ నుంచి ఆ గొడవ ఉంది. ఆ క్యాడర్ చాలా అసహనంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఈ అరెస్టులు చేయటం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీని భుజానేసుకునే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యాసాలు రాశారు, ఎడిటర్లే రాశారు, ఎడిటోరియల్స్ రాశారు. ఏది మీరు ఇంకా తొందరగా కానిచ్చేయాలి పని అని. అంటే జనం చాలా నిరుత్సాహంతో ఉన్నారు, ఇబ్బందితో ఉన్నారు, ఏమిటి మనం అధికారంలోకి వచ్చి కూడా ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక నిర్వేదనలో ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ మోరల్ బూస్టప్ ఇవ్వాలంటే మీరు అడుగు ముందుకు వేయాలి, మీకు చేత కాకపోతే చెప్పండి, నాయకత్వం మార్చండి. అవును అవును, అనేదాకా రాశారు. అవునండి. సరే, స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియా కాదు. అదే అండి. అంటే ఈ పరంపర ఇంకా ఇలా కొనసాగుతూనే ఉంటుందా? ఇంతేనా దాడి? మీరు నన్ను ఒక మాట అన్నారు, నేను ఇంకో 2 మాటలు అన్నాను, మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇంకో 3 మాటలు అంటారు నన్ను. ఈ పరంపరలో కేసులు నడుస్తూ ఉంటాయి, అంతే అంటారు. ఎందుకు పోసాని అరెస్ట్ చేశారు 9 నెలల తర్వాత అన్నదానికి కూడా ఒక రీజన్ మార్కెట్లోకి వచ్చింది. ఏంటి సార్ అది? జీవీ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. సారీ, అరెస్ట్ కాదు, ఆయన పార్టీ నుంచి. అవునండి, అవును. ఆయన పార్టీ నుంచి నిష్క్రమించటము, దానికి సంబంధించి ఒక గొడవ జరుగుతుంది. అంటే ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు కల్పించారు అని చెప్పి టీడీపీ వాళ్ళే టీడీపీ మీద దాడి చేస్తున్నటువంటి ఒక సందర్భం నడుస్తుంది. అవును. ఆయన ఎటు వెడతాడు అనే దానికంటే కూడా వెళ్ళిపోయినటువంటి పద్ధతి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ప్రొటెక్ట్ చేయటం కోసం జరిగింది అని చెప్పేసి అవతల వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు. ఆ వైసీపీ వాళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చారు, ఇతను ఎందుకు కాపాడుకోలేకపోయారు అని చెప్పి ఆ పార్టీకి చెందిన వాళ్ళే నిలదీస్తున్నారు. కార్యకర్తలు, నేతలు చాలా మంది, ఎన్ఆర్ఐలు పర్టికులర్గా. ఎన్ఆర్ఐల వైపు నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో దాని మీద డిస్కషన్ జరుగుతోంది. దీని నుంచి డైవర్షన్ స్కీమ్ కోసం పోసాన్ని అడ్డం పెట్టారు అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. సరే, ఎందుకోసం పెట్టినప్పటికీ వీటన్నిటికంటే ముందు వీళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే పార్టీ క్యాడర్ మనోస్థైర్యం దెబ్బతింటుంది అని చెప్పి మీడియాలో రాసినటువంటి సంపాదకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు కదా అసలు మూలకారకులు. కాబట్టి వీళ్ళందరినీ తృప్తిపరచడం కోసం ఈ అరెస్టుల పరంపర మొదలైంది. ఇప్పుడు అరెస్టులు చేయటం వలన ఏం జరుగుతుంది? పోసాని తెల్ల జెండా ఎగరేశాడు, నాకు సంబంధం లేదు, ఈ క్షణం నుంచి నేను రాజకీయాల్లో లేను, తప్పుకుంటున్నానని చెప్పాడు ఆయన. గతంలో మాట్లాడిన మాటలన్నీ తప్పే అని కూడా చెప్పాడు. క్షమించండి నన్ను అన్నాడు. నాకు సినిమా అవకాశాలు ఇస్తే పని చేసుకుంటాను, పైగా ఈ అరెస్టు నుంచి బయటపడటం కోసమే అని కూడా చెప్పాడు ఆయన ఆ రోజు. అవునండి, అవును. నా భార్య, నా పిల్లలు, వీళ్ళ కోసం బతకాలనుకుంటున్నాను నేను, అందుకని నేను అవసరం వాళ్ళకి, అందుకని నేను ఈ వివాదాల జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు, నన్ను అరెస్ట్ చేయకండి అని కూడా విజ్ఞప్తి చేశాడు ఆయన. అవును. చేసినప్పటికీ ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. ఇది విచారణ మాత్రమే కాదు, ఇప్పుడు వర్మ గారిని తీసుకెళ్ళి విచారణ జరిపారు, ఆయనే వెళ్ళాడు. ఆయన్ని కొంచెం 2 రోజులు అలా కూర్చోబెట్టి వేధించి పంపించారు, అయిపోయింది. కానీ ఇక్కడ ఈయన కేవలం సినిమా నటుడు, రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ కూడా. అవును. ఆ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన తర్వాత కూడా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా ఆయనకి ఏ రకమైన అవకాశం ఇవ్వాల. అంటే ఒక రకంగా ఈయన్ని పక్కన పెట్టేసింది ఇండస్ట్రీ. ఆ పెట్టేయటం అనే దాని నుంచి బయటపడతాడు ఇప్పుడు ఆయన ఈ అరెస్టు తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక రకమైన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది బయటకు వచ్చింది. నా చేత స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు తప్ప నేను మాట్లాడింది కాదు అన్నాడు. ఏం మాట్లాడాలో నాకు రాసిస్తే నేను అది మాట్లాడానని చెప్పాడు అని చెప్పి బయటకు వచ్చింది. అందులో ఎంత వాస్తవం ఉన్నది అన్నది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కోసం బయటకు వచ్చాడు. అంటే ఇప్పుడు అరెస్టులు అవుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక ఓదార్పు యాత్ర చేస్తున్నాడు ఆయన. వల్లభనేని వంశీని జైలుకి వెళ్ళి కలిసి వచ్చారు. కలిసిన తర్వాత బయటకు వచ్చి వార్నింగ్ ఇచ్చాడు పోలీస్ ఆఫీసర్లకు, బట్టలు తీస్తాం జాగ్రత్త అని. ఇప్పుడు పోసాని గారి వైఫ్తో మాట్లాడాడు ఆయన.
మాట్లాడి ఆవిడకి ధైర్యం చెప్పాడు. ఓదర్పు కాల్. అవును. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించారు అక్కడికి. ఆయన సుదీర్ఘంగా ఆర్గ్యూ చేశాడు. అయితే రిమాండ్ వద్దు, మీరు విచారణ జరపండి అని అడిగాడు ఆయన. లేదు, రిమాండ్ ఇచ్చి తీరవలసిందే అని చెప్పి ప్రాసిక్యూషన్ వాళ్ళు చేసిన వాదంతో జడ్జి గారు ఏకీభవించి అది రాస్తాడు. అవును. సో రిమాండ్కి వెళ్ళిపోయాడు ఆయన. రిమాండ్కి వెళ్ళిపోయినంత మాత్రాన ఏం కాదు, ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వేసుకుంటారు. ఈ బెయిల్ మూవ్ అయ్యే లోపు అక్కడ ఒక పీటీ వారెంట్ వస్తుంది. ఆ పీటీ వారెంట్ ఉండగా ఇది ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు కాబట్టి ఆ పీటీ వారెంటే ఎగ్జిక్యూట్ చేస్తారు. కొత్త కేసులో వెళ్తాడు. దానికి బెయిల్ మూవ్ చేసే టైంకి ఇంకో పీటీ వారెంట్ వస్తుంది. ఓకే, కనెక్టెడ్గా ఇంకెలా జరుగుతూనే ఉంటాయి. కనెక్టెడ్గా అతన్ని కొంతకాలం హోల్డ్ చేస్తారు. ఈ లోపల ఈయన అండర్టేకింగ్ ఇవ్వాలి. ఓకే, ఈ అండర్టేకింగ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇతను బయటపడతాడు. ఇతనే కాదు, ఇప్పుడు రేపు అరెస్ట్ అవ్వబోతున్నటువంటి వాళ్ళు జాబితా ఉంది. శ్రీరెడ్డి గారి పేరు వినిపిస్తోంది, రోజా గారి పేరు వినిపిస్తోంది, కానీ ఆమెకి పర్మిషన్ కొడాలి నాని గారి ఆవిడ తెల్లజెండా ఎగరేశారు. రిజల్ట్ వచ్చిన మరుక్షణం తెల్లజెండా ఎగరేశారు. అవును, అవునండి. ఇది మచిలీపట్నం పేరు నాని గారి పేరు వినిపిస్తోంది. అయితే కంపారిటివ్గా వీళ్ళందరికంటే కూడా పేరు నాని పొలిటికల్ క్రిటిసిజంకి కమిట్ అయ్యి మాట్లాడాడు. గోరంట్ల మాధవ్ ఉన్నాడు. గోరంట్ల మాధవ్ సీరియస్గా ఉన్నాడు. అవునండి. సీరియస్గా ఉండటం మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మళ్ళీ సర్క్యులేషన్లో పెట్టారు. అంటే మేము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అంటే అనేది ప్రజలకు తెలియాలి కాబట్టి అన్నీ వాళ్ళు పెడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియా టీం అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. వాళ్ళ నాయకుల్ని వాళ్ళే మరోసారి తిట్టిస్తున్నారు. ఇదొక కార్యక్రమం నడుస్తుంది. ఈ అరెస్టుల పరంపర ఇదంతా నెగిటివ్గా పరిణమిస్తుందా పార్టీకి అనే కొంతమంది సీనియర్లు మాట్లాడుతున్నారు టీడీపీ నుంచే. ఈ అరెస్టుల పరంపర కక్ష సాధింపుగా ఓటర్ ఫీల్ అయితే ఏమిటి పరిస్థితి అని కొంతమంది సీనియర్ తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఏమో అరెస్టులు జరగకపోతే కుదరదు అని చెప్పి కింద నుంచి ప్రెజర్ ఉందని చెప్తున్నారు. అవును, అవును. దీంతో పాటు ప్యారలల్గా ఆ ప్రెజర్ కూడా ఉంది. దాంతో ఈ అరెస్టులు చేయాలా వద్దా అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఏం చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో చంద్రబాబు ఉన్నాడు. మీకు చేత కాకపోతే చెప్పండి, మీరు తప్పుకోండి. పైగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, జీవీ రెడ్డి ఎపిసోడ్లో చంద్రబాబు గురించి మాట్లాడిన వాళ్ళు గతంలో పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాడని వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కకు తొలగించిన చరిత్ర ఉంది మనకి. మిమ్మల్ని తొలగించడం పెద్ద ఇష్యూ కాదు అన్న పద్ధతిలో వాళ్ళ ఉత్తరాలు నడుస్తున్నాయి. కాబట్టి ఆ లెవెల్ ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు ఆయన చంద్రబాబు. ఇంత రాజకీయ గందరగోళం టీడీపీలోనే ఉంది. వైసీపీ గందరగోళాన్ని పెంచి ఏదో రకంగా ముందుకు నడవాలి అని అనుకుంటోంది. అందుకోసం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చి గొడవను పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, ఈ అరెస్టులు తనకు మంచిదే అనుకుంటున్నాడు ఆయన. ఈ అరెస్టులు మంచిదే చేయండి మీరు అంటే, మొన్న కేజ్రీవాల్ అరెస్టు ఉపయోగపడలేదు కాబట్టి ఈ అరెస్టులు కూడా ఉపయోగపడవని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఇదేమిటి, ఎన్నికల సమయంలో అరెస్టులు జరిగితే అది ప్రమాదంగా మారచ్చు. రెండోది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పోగుబడి ఉన్న సందర్భంలో కనుక ఇలాంటి అరెస్టులు జరిగితే ఇవి దానికి యాడ్ అవుతాయి. యాడ్ అయిపోయి ప్రభుత్వాలు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీటికి ఒక జస్టిఫికేషన్ జరగాలి. ఈ అరెస్టులకి జస్టిఫికేషన్ చేయటం కోసం కసరత్తులో భాగంగా వాళ్ళు తిట్టిన తిట్లన్నీ మళ్ళీ మార్కెట్లో పెడుతున్నారు. ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు వెళ్తున్నారు. ఈ పరంపర అయితే కొనసాగుతుంది. ఈ పరంపర నెక్స్ట్ అనేది మాత్రం మళ్ళీ యుద్ధం జరుగుతోంది. ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. వైసీపీ దీని నుంచి లబ్ధి పొందడం ఎలాగా అని ఆలోచిస్తోంది. టీడీపీ దీని ప్రభావం ఓటర్ మీద లేకుండా చేయటం కోసం ఏం చేయాలి అనే కసరత్తు వాళ్ళు చేస్తున్నారు. షూర్ సార్. ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.